శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి నెలలో కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈ రాశి వారికి నీరసంగా ఉంటుంది. ఎప్పుడు మనోవిచారము, బంధుమిత్రులలో ఎక్కువగా అధికంగా రావడం వల్ల ధన వ్యయము, చంచల బుద్ధిగా ఉంటుంది. మొదటి వారము ఆరోగ్యంగానే ఉంటారు. ధనలాభం వస్తుంది. యత్నకార్య సిద్ధి జరుగుతుంది. మంచిగానే ఉంది, పర్వాలేదు. కానీ మనోవిచారం. ఇక రెండవ వారము ధనలాభము, యత్నకార్య సిద్ధి, ఉద్యోగ వ్యాపారాలలో మన్నలను పొందటము జరుగుతుంది. ఎవరికి? కన్యా రాశి వారికి జనవరి నెలలో రెండవ వారంలో చాలా మంచిగా ఉంది. గృహ నిర్మాణ యోగం కూడా ఉంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. మీకు కుమార్తెలు, కుమారులు వివాహానికి కనుక ఉన్నట్టయితే వారికి సంబంధాలు రావడము, ఆ సంబంధాల గురించి ఆలోచన చేయడము, వివాహ కార్యక్రమాలు, శుభకార్యాలలో పాల్గొనడము, ఇలాంటివన్నీ కూడా జనవరి నెలలో రెండవ వారంలో మీకు వార్తలు అందడానికి, దానికి తిరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. శుభంగా ఉంటుంది. గృహ నిర్మాణ యోగం కూడా ఉంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు రెండవ వారంలో. ఇక మూడవ వారంలో చూసినట్టయితే ఇది కూడా ధనధాన్య వృద్ధి. వ్యవసాయదారులకైతే ధాన్యము, డబ్బు రెండూ రావడము, బంధుమిత్రులతో సమావేశం కావడము, అంటే వివాహ సంబంధాల గురించే కావచ్చు, ఇతరత్ర వ్యాపకాల వల్ల, అంటే ఏదో ఇంట్లో శుభకార్యాలు ఏవైనా చేయడంలో బంధువులతో, స్నేహితులతో కలుసుకొని ఉండడము, వారితో సంతోషంగా కాలం గడపడము జరుగుతూ ఉంటుంది. మనో ఆనందం. అందరూ కూడా సంతోషంగా నవ్వుతూ ఉన్నామంటే మనస్సు కూడా ఆనందంగానే ఉంటుంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక సూచన కనబడుతూ ఉంటుంది. వృత్తిలో, వ్యాపారాదులలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ 3 వారాలు మంచిగా ఉన్నాయి. బంధువుల దాంట్లో ఉండడం వల్ల ఉద్యోగస్తులకు సరిగా పని ఆఫీసులలో సరిగా పని చేయకపోవడం వల్ల చిక్కులు కొన్ని రావడానికి ఆస్కారం ఉంది. అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. 4వ వారంలో అలసట. అధిక ప్రయాణాలు చేయడం వల్ల శారీరకంగా అలసిపోతాము, మానసికంగా కూడా అలసిపోతాము. అయితే దీని గురించి పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏదో శుభాన్ని కలగజేయబడిన ఒక యోగం కనబడుతుంది. జనవరిలో, కొత్త సంవత్సరంలో, మొదటి నెలలో, 2025వ సంవత్సరంలో మొదటి నెలలో ఈ కన్యా రాశి వారు ఏదో సాధించబోతున్నారనే ఒక సూచన కనబడుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ చిన్న వచ్చేటువంటి ఒక ఆటంకాల గురించి అధికంగా బాధపడక దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. మీకు 100కు 100 పాళ్ళు మీరు ఏదో ఒకటి కొత్త దాన్ని చేసుకుంటారు. కొత్త విషయాన్ని తెలుసుకోవడము, అందులో అడుగుపెట్టడము, మంచి యొక్క ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి చిన్న విషయాలు ఉన్నాయి, అవి ఎలాగో తప్పిపోతాయని, ఇవాళ చిన్నయే రేపు పొద్దున పెద్దవి కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేసి అడుగు బయట పెట్టండి. ఆ అమ్మవారి యొక్క దయ వల్ల, దుర్గాదేవి యొక్క దయ వల్ల కష్టాలన్నీ కూడా పోయి సుఖంగా, క్షేమంగా ఉంటారు. ఇది శుభం.